మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఈ 2 రోజుల కింద నేను సోషల్ మీడియాలో చూసిన మీ కులానికి సంబంధించిన వ్యక్తులే కోకాపేటలో నిలబడి మీ బట్టలు ఇప్పుతున్నారు. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టండి. మీరు గౌడ సోదరులు ఏ విధంగా రగిలిపోతున్నారో ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో చూసుకోండి. మీరు ఏ విధంగా చేస్తున్నారో. మా గౌడల సోదరులకు ఎందుకు ఆలోచన వస్తలేదు, మన భవనం అనేది ఎందుకు కన్స్ట్రక్షన్ చేసుకుంటలేము, ఏం ఆలోచన చేయాలో తెలుస్తలేదు. మిస్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్ బేటా మీరు ఆలోచన చేయి. ఫోన్ చేస్తే ఫోన్ చేస్తలేము, క్యాబినెట్కి వస్తలేము, ఇప్పుడే కలుస్తారు పోతావు. మహేష్ గౌడ్ ఒక పెద్ద హోదా వచ్చింది నీకు, పీసీసీ ప్రెసిడెంట్. ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడవు చెయ్యవు. చాలా విషయాల గురించి నీకు ఎన్ని రోజులు నుంచి చెప్తున్నా, టైం ఇవ్వమంటే టైం ఇస్తలేవు. బేటా మహేష్ చెప్తున్నా, నువ్వు గౌడ జాతి నుంచి పీసీసీ ప్రెసిడెంట్ పనిచేయబెట. గౌడ ఆత్మ భవనాలు ఓపెన్ చేస్తావా, రాజీనామా చేస్తావా? పొన్నం ఏమనుకుంటా తమాషా చేస్తున్నాను. ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడవు, ఆఫీస్కి వస్తే ఉరుకుతావు. ఏమనుకుంటున్నావు పొన్నం నువ్వు? చెప్తున్నా బేట, నీ ఇంటి ముంగడికి వచ్చి ధర్నా చేసి నిన్ను నిర్బంధం చేస్తా. త్వరలోనే మీ అన్న కూడా ఎక్కిన వారపరుల కింద పట్టించుకుంటలేరు. మీకు బుద్ధి జ్ఞానం ఉందా? యాదవ సోదరులు ఓపెన్ చేస్తుంటే నువ్వేం పిక్తున్నారా పోయి నువ్వు ఇడ కుర్మా భవన్ ఓపెన్ ఇప్పుడు ఆండా ఉన్నా. మర్యాదతో చెప్తున్నా, గౌడ పెద్ద మనుషుల నుంచి మీటింగ్ పెట్టి ఎట్లా దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచించి